కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేడే కదండి, హాలిడే కాబట్టి సరదాగా ఈవినింగ్ బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే భవానీపురంలో 2 ఉన్నాయంట ఎగ్జిబిషన్స్. సరే కదా అని మాకు నియర్లో ఉన్నదానికి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామండి ఎగ్జిబిషన్కి. మొత్తానికి ఎగ్జిబిషన్కి చేరుకున్నాము. జనాలు కొంచెమే ఉన్నా పర్వాలేదండి, చిన్నగా ఉంది కానీ బట్ పర్లేదు, బాగానే ఉంది. మా పాప బాగా ఎంజాయ్ చేసిందండోయ్. ఇంకా లోపలికి రావడం ఆలస్యం. నాన్నోయ్ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటూ వాళ్ళ నాన్నని పట్టుకుని బొమ్మలు కావాలి అంటూ లాక్కెళ్తుంది. ఇంకా సరదాగా అలా చూసుకుంటూ మొదలు పెట్టాం మా జర్నీ. ఇంకా వెళ్తూ వెళ్తూ ఆ రింగ్స్ ఉన్నాయి, అంతా మోసం అండి. అసలు ఆ రింగ్స్ పడవు చెయ్యవు అనవసరంగా. ఏమంటే జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం, మన మెమొరీస్ కదా, గుర్తుండిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఎప్పుడు ఆడలేం కదా, అప్పుడప్పుడు ఇలా ఎగ్జిబిషన్స్ వచ్చినప్పుడే మనం ఆడుకుంటూ ఉండగలం అనమాట. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టేశాము. అలా వెళ్తూ ఉంటే జెయింట్ వీల్ నా ఫేవరెట్ అండి. ఎక్కుదామని వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడా అని చెప్పేసి. సరే ఫస్ట్ పాపని ఆడిపిద్దామని చెప్పేసి సరదాగా అలా వెళ్ళి తిరుగుతూ ఉన్నామండి. అక్కడ కార్లను చూసి నాన్నోయ్ నేను ఆ కారు ఎక్కుతానంటూ మారం చేసింది. సరే కదా అని చెప్పేసి ఆ కార్లో కూర్చోబెట్టాము. అదే ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యిందో, అసలు భలే ఉందండి. అసలు కాసేపు అలా తిరుగుతూ ఆడుతూ అటు ఇటు చూస్తూ మధ్య మధ్యలో వాళ్ళ నాన్నకు హైఫైలు ఇస్తూ, అబ్బో చూడాలి మరి ఎంత ఎంజాయ్ చేస్తుందో మా పాప. అలా మొత్తానికి ఆ కార్ డ్రైవ్ చేసేదేదో సరదాగా అయిపోయిందనమాట. కానీ మా పాప మాత్రం భలే ఎంజాయ్ చేసిందండి. అసలు చూడడానికి ఎంత బాగుందో, అబ్బో నవ్వుకుంటూ డ్రైవింగ్ చేస్తూ నవ్వుకుంటూ బాయ్ బాయ్ చెప్తూ మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేసిందండి మా పాప. ఇంకా అయిపోయింది దిగమంటుంటే లేదు, అక్కడే కూర్చొని డ్రైవింగ్ చేస్తుందంట. అలానే వాళ్ళ నాన్న ఇంకా ఏదో చెప్పి మనం ఇంటికి వెళ్దాం అన్నట్టుగా తీసుకెళ్ళాడు. అలా వెళ్తూ అదేదో జంపింగ్ అంట, అది ఇంకా అంత రాలేదు కానీ నేను ఆడుకుంటానని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఇంకా మళ్ళీ బలవంతంగా తీసుకొని బయటికి తీసుకుంటే అసలు పాపను చూడాలి, అమ్మో ఎంత ఎక్సైటింగో అసలు ఆడుకోవాలని చెప్పేసి. అదేదో జంపింగ్ అంట, అక్కడికి వెళ్ళమంటుంటే లోపలికి వెళ్ళమంటుంటే వెళ్తానంటుంది మళ్ళీ భయపడుతుంది, లోపలికి వెళ్తానంటుంది మళ్ళీ భయపడుతుంది. సరే కదా అని అలా చెప్పేసి ఇంకోటి ఏదో ఉందండి, అదేదో స్నేక్ దంట, ఇంకా అది ఎక్కేసి సరదాగా అలా తిరిగేశారండి. మొత్తానికి మా పాప మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. పిల్లలు ఇలాంటి టైంలోనే కదండి బాగా ఎంజాయ్ చేసేది. ఎగ్జిబిషన్స్ కంటూ అప్పుడప్పుడు పార్క్స్ కంటూ అలా తీసుకెళ్తూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు చూడడానికి నా కళ్ళు సరిపోలేదు. నాకు ఎంత ఆనందం అనిపించిందో. నా కూతురు మా ఆయన అసలు అబ్బో భలే ఎంజాయ్ చేశారు. మొత్తానికి ఎంజాయ్ చేసేసారు, బాగా తిరిగి ఇంకా అలా దిగుతూ వస్తూ ఉంటే ఇంకా మా పాప చూడాలి సైలెంట్ అయిపోయింది, ఇంకేం మాట్లాడలేదు. బహుశా కళ్ళు తిరిగినట్టున్నాయి, అందుకే సైలెంట్ అయిపోయింది. అలానే అక్కడ ఒక స్టేజ్ ఉంటే డ్యాన్స్ వేద్దామని తీసుకెళ్ళి స్టేజ్ నిలబెడితే అమ్మో అంటూ భయపడిపోయింది. ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకొని 2 స్టెప్పులు వేసాడు. అలా తండ్రి కూతుర్లు చూడాలి, అబ్బో ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సాంగ్స్కి. ఇంకా అలానే వెళ్ళాము. అక్కడ ఏదైనా స్నాక్ తిందామని కూర్చున్నాము. జెయింట్ వీల్ కనిపించింది. జెయింట్ వీల్ చూసి ఏమండి జెయింట్ వీల్ ఎక్కుదామంటే నో అమ్మో నేను రాను బాబోయ్, కావాలంటే నువ్వు వెళ్ళు అన్నాడు. నాకు భలే అనిపించింది అసలు చూడాలి. ఇంకా ఆకలి భయం అంట, జెయింట్ వీల్ ఎక్కమంటే భయం అంట, తనకు కళ్ళు తిరుగుతాయంట, నేను రానమ్మో అంటున్నాడు. సరే కదా అని అలానే మొదలుపెట్టి వెళ్తూ ఉంటే గన్ షాట్ అంట అండి, బెలూన్స్ గన్ షాట్ మర్చిపోకండి. అక్కడికి ఎవరైనా గన్ షాట్ ట్రై చేయండి. అబ్బో నేను కూడా ట్రై చేశానండి, చాలా బరువుగా ఉంది గన్, అది చాలా బరువుగా ఉంది. అలానే ఇంకా వాళ్ళ నాన్న బెలూన్స్ షూట్ చేస్తుంటే మా పాప కూడా నేను కూడా షూట్ చేస్తాను నాన్న అంటూ తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి బెలూన్స్ని షూట్ చేస్తున్నారు. మొత్తానికి అది అయిపోయిన తర్వాత అలా వెళ్తూ ఉంటే అదేదో 6 balls గేమ్ అంట. సరే ట్రై చేద్దామని చెప్పేసి నేను బాల్స్ వేస్తుంటే నా కూతురు నేను కూడా ఆడతానమ్మా, నేను కూడా బాల్ వేస్తానమ్మా అంటూ బలవంతంగా నా దగ్గర బాల్ తీసుకొని తను కూడా బాల్ వేసింది. మొత్తానికి మేమేం గెలుచుకున్నామో చూడండి ఒకసారి. మిర్రర్ గెలుచుకున్నాం. 50 rupees టికెట్ పెట్టి బాల్స్తో ఆడి 20 rupees మిర్రర్ గెలుచుకున్నాం మొత్తానికి. అలానే అక్కడ ఏమైనా బొమ్మలు కనిపిస్తే మా పాప అసలు ఆగదండి, బొమ్మలు కావాలని చెప్పేసి బాల్ తీసుకుంటుంది, పెంగ్విన్ తీసుకుంటుంది, అది కావాలంటది, డోర్ మ్యాన్ అంటది, స్పైడర్ మ్యాన్ అంటది, ఒక్కటి తీసుకోదు కదా అంటది, ఇదొకటి అంటది. సో మేము ఈ పనిలో ఉన్నాం. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారా అని తిరిగి చూస్తే పాపం ఆకలేస్తున్నట్టుందండి, డైట్ కదా. సో అక్కడ పల్లి కనిపిస్తే బాయిల్డ్ పల్లి తీసుకొని తింటూ ఉన్నాడు.
తప్పదు కదండి, ఎక్కడికి వెళ్ళినా డైట్ కాబట్టి జాగ్రత్తగా చూసి ఫుడ్ తినాలన్నమాట. అలా అయిపోయింది. తినేసిన తర్వాత అలా సరదాగా చూసుకుంటూ వెళ్ళామండి. వెళ్తూ వెళ్తూ కప్స్ కనిపించాయి నాకు. నేనేమో కప్స్ కొందామని గోల, మా పాప ఏమో హెయిర్ బ్యాండ్స్ కొందామని ఒక గోల. సో ఫైనల్గా వాళ్ళ నాన్న తనకి నచ్చిన హెయిర్ బ్యాండ్ కొనిచ్చేసాడనమాట. హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంది. ఇంక అప్పుడే కొనుక్కున్నదో లేదో అప్పుడే పెట్టేసుకుంది. ఇంకా పెట్టేసుకుని వాళ్ళ నాన్నతో ఆటలాడుతుంది బెలూన్తో. సో అక్కడ కప్స్ తీసుకుంటానని చెప్పేసి నేను లోపలికి వెళ్ళేసి అలా అలా చూశాను. అంత ఏం లేవు కానీ బట్ ఓకే, నాకు మాత్రం కప్స్ ఇష్టం కాబట్టి నేను ఒక 2 కప్స్ మాత్రం తీసుకున్నానండి. కప్స్ తీసుకునేసి ఇంకా మేము రిటర్న్ బయలుదేరేసాము. మొత్తానికి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయింది. తిరుగు ప్రయాణం పట్టేసాము. మొత్తానికి ఇంటికి వచ్చేసి దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.